జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు పెద్దలందరి సమావేశంలో రూరల్ నియోజకవర్గానికి సంబంధించి నాకు ఒక అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయానికి వారికి సదా నేను కృతజ్ఞతతో ఉంటూ మా సోదరు అయినటువంటి అక్కడ ఉన్నటువంటి సమావేశంలో ఉన్న పెద్దలందరూ కూడా నేను నమస్కరిస్తున్నానని మనం చేస్తున్నాను. మీ అందరికీ ఒక విషయం నేను మనం చేయదలుచుకున్నా. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో కూడా గెలిచాము. రూరల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యుడే మళ్ళీ అధికారంలోకి వచ్చిన రోజు గెలిచాడు. మళ్ళీ ఈరోజు అదే వ్యక్తి అవతల పార్టీలోకి పోయి మళ్ళీ అతనే ఈరోజు గెలిచి మన ముందున్నాడు. ప్రజల నిర్ణయం, ప్రజాభిప్రాయం అనుసరించి మనం పోయేటటువంటి కార్యక్రమాల్లోనే ప్రతి ఒక్కరూ కూడా మనం ఏదైనా పొరపాట్లు చేస్తుంటే వాటిని సరిదిద్దుకొని పార్టీ నాయకుడికి అండగా నిలబడి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి తోడుగా నిలబడి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళకి ఆసరాగా ఉండాల్సినటువంటి వ్యక్తులు స్వార్థ రాజకీయాలకి ఈరోజు డబ్బు సంపాదనకో మరింకో ఏ ఇతర ఆర్థిక ప్రయోజనాలకో లేకపోతే వారి రాజకీయ ప్రయోజనాలకో పార్టీలు వదిలి వెళ్ళిపోవడం చూస్తున్నాం. మీ అందరికీ తెలుసు, మొన్న అదల ప్రభాకర్ రెడ్డి గారు నిలబడ్డారు. మొత్తం కార్పొరేటర్లు అందరూ ఇక్కడే ఉన్నారయ్యా. అందరూ మేము చేస్తున్నామయ్యా నీకన్నారు. నమ్మాం. వాళ్ళకే అధికారం ఇచ్చారు, వాళ్ళనే ఎలక్షన్లు చేయమన్నారు. అదేవిధంగా గ్రామాల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జవాబుదారీ ఇచ్చి మనం పనులు చేయమని ఉంటాం. అందరం కూడా చూసాం. ఒకవేళ ప్రజాభిప్రాయం వేరుగా వచ్చినంత మాత్రాన ఈ నాయకులు ఎందుకు వెళ్ళిపోయారో నాకు అర్థం కాల. మేము ఈరోజు ఈ జనాన్ని చూసి ఇక్కడ ఉన్న జనానికి మూడింతలు బయట ఉన్నారు. నాయకులు మాత్రమే స్వార్థ ప్రయోజనాలకి వెళ్ళిపోయారు తప్ప కార్యకర్తలు ఒక్కరు కూడా వెళ్ళిపోలేదండి. ఈ వెళ్ళిపోయిన నాయకులందరికీ నాకు తెలిసి భవిష్యత్తులో ఈ కార్యకర్తల చేతులు తన్నులు ఉన్నాయి. మీకేమనుమానం పోయా? మీరు సంపాదించుకుంటే మీ ఇళ్లలో దాచిపెట్టుకుంటారా పెద్ద మనుషులారా? ఏమన్నా పార్టీకి పంచారా లేకపోతే కార్యకర్తలకు పంచారా? ఈ స్వార్థమే ఎంతసేపు కూడా రాజకీయాల్ని కలుషితం చేసేటటువంటి పరిస్థితి చూసాం. మరి అందుకనే కష్టంలో నష్టంలో ఒక నాయకుడు తను ఏదైతే మంచి చేస్తున్నానని ఆలోచించి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిన తర్వాత మనం అందరం దానికి బాధ్యత లేదా? మనం అందరం దాంట్లో పాత్రదారులం కాదా? ఓటమిని తీసుకోవడానికి అంత భయం ఎందుకయ్యా? గెలిచిన రోజు ఆనందపడ్డాం, ఓడిన రోజు ఆ బాధను సహించలేవా? నాయకుడి అండగా నిలబడాల్సిన బాధ్యత మనకు లేదా? ఈ ఒక్కటి ఆలోచన చేయండి. ఈరోజు మనం ఎంతో మంది ఒక ఉప్పెనాలు వచ్చింది ప్రజల నిర్ణయం అంతా మనం అనుకున్న దానికి భిన్నంగా జరిగింది. అలా అని ఎవరు వెళ్ళిపోవాలి? వెళ్ళిపోయి ఏం చేద్దాం? వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకెవరో వెనకాలలో నిలబడి ఉన్నారు చేతులు కట్టుకొని. ఇక్కడ వాళ్ళందరూ నాయకులు అందరూ కింద కూర్చుంటే వాళ్ళు పైన కూర్చొని మీసాలు చెప్తా ఉన్నారు మొన్నటి దాకా. ఏరయ్య నాయనలా రానంటే ఎట్టో ఎల్లో మీ అమ్మ కూడా నిన్నున్నాడు కదా ఏంటంటే లేడు ఈరోజు. లేపని ఏమి ఆటండి ఇది? సిగ్గు శరం మానం ఉండాల్సిన అవసరం లేదా అని అడుగుతాను.
నిజంగా నీకు పార్టీ అన్యాయం చేస్తుంటే, పార్టీ వల్ల నువ్వు నష్టపోయింటే, అయ్యా నాకు ఈ నష్టం జరిగింది పార్టీ వల్ల, నేను అందుకని వెళ్ళిపోతానని ధైర్యంగా చెప్పి వెళ్ళిపో. కానీ అది జరగటం లేదయ్యా. ఆఖరి నిమిషం వరకు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందేమో, మళ్ళీ మనమే పెత్తనం చేస్తామని ఉండటం, అది జరగకపోయేసరికి ఇంకెవరి కాళ్ళలో పట్టుకొని మేము ఎక్కడ పోయామా, ఎప్పుడు నీతోనే ఉన్నాం కదా అని చెప్పడం. ఆయన ఆడవాళ్ళు గమనిందా అన్నగా మేము ఒకటే మనం చేస్తున్నాం. ఈరోజు ఇంతమంది జనంలో ఒకటే భావం, మనం ఇంత చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ ఎవరి స్వార్థం కోసం మనం అందరం కూడా పోవాలి. ఈరోజు ముఖ్యంగా ఈ రూరల్ నియోజకవర్గం అయ్యా, ఇంక ఎక్కడా లేదు ఇది. ఎవడైనా రాజకీయాల్లో ఒక వ్యక్తి అపోజిషన్ అతను గెలిస్తే అతని మానవతను వాళ్ళకి ఆయనకి సహాయం చేసిన వాళ్ళకి పని చేసుకోవటమో, లేకపోతే గ్రామాల్లో టౌన్లో ప్రజలకు పనిచేయటమో, వాళ్ళ పార్టీకి పనిచేయటమో, ఆ దశలో వెళ్ళిపోతారు అందరూ. కానీ మీకు అందరికీ తెలుసు ఈ నియోజకవర్గంలో పరిస్థితి. జేసీబీ పంపించాలంటే ఆయన అడిగి పంపించాలా, కాంట్రాక్ట్ చేయాలంటే ఆయనకి డబ్బులు ఇచ్చి పనిచేయాలా. మా దగ్గరికి నువ్వు రావాల్సిందేనంటే పొరపాటున అతను కానీ రానంటే అతని దగ్గర శివాయి ఎంత ఉంది, ఆ శివాయి దొరికే, లేదా ఆయన ఇంటి మున్సిపల్లో ప్లాన్ సరిగ్గా లేదంటే ఇల్లు పగలగొట్టు, లేదంటే వచ్చి మా కాళ్ళ కారుండు. ఇది పరిస్థితి. భయప్రాంతాలకు గురి చేసి జీవిత కాలం కష్టపడి అదే కార్యకర్తలు పనిచేసుకుని వాళ్ళు సాధించుకున్నది మా దగ్గరికి రాకపోతే నాశనం చేస్తాను మిమ్మల్ని అనేటటువంటి వాడు ఒక నాయకుడు అని చెప్పి చేశారు. వాడికి గతంలో అతనికే చేసేవారు అందరూ. ఒకవేళ నువ్వు పార్టీ మారితే ఆ కార్యకర్త మారలా. జగన్మోహన్ రెడ్డి తరఫున నిలబడ్డాడు. నిలబడ్డ దానికి ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో ఈరోజు అందరూ చూస్తున్నారు. అందరూ కూడా ఒక భయానకమైన వాతావరణం. అయ్యా ఇబ్బంది పెడతాడు, మీరు ఎందుకు వెళ్తున్నారు అన్నవాడు ఇబ్బంది పెడతాడు. అమ్మనో బుద్ధులు తిడతానే పోతుండాలి అతని దగ్గరికి, అతన్ని ఆదరించి మాత్రమే ఓడిపోవటం. ఈరోజు ఇది ఒక కొత్త ట్రెండ్. ఎవరైనా ఎమ్మెల్యేలు ఎలక్షన్లో గెలిస్తే ప్రజలకు దండం పెడతారు, అయ్యా మీకు మేము సేవ చేస్తామని చెప్తారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏంటి అంటే ఓడిపోయి ఉన్నటువంటి ఎమ్మెల్యేని రౌడీ షీటర్ల చేత బండ బుద్ధులు తిట్టించేది, వీడియోలు పెట్టేది. ఈ ఒకటి వచ్చి సెల్ ఫోన్లలో. వాడు ఎందుకు తిడతాడో తెలీదు, వాడు ఏం తిడతాడో తెలీదు. నోటికి వచ్చినంత చెడ్డ మాటలు మాట్లాడతా అవమానకరంగా ఆ ఓడిపోయినటువంటి అభ్యర్థిని హననం చేసేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉండేటటువంటి రాజకీయ నాయకులు ప్రవర్తన మనం అందరం చూస్తున్నాం. తాగిచ్చేది, మాట్లాడేది, తిట్టించేది. ఎవరు పోతారు నాయన? అందరూ పోతారా వాటికి? అందరూ పోగలరా పనులకి? పోలేరయ్యా. ఏం చేస్తారు? అందుకనే ఎవరు ఏ మాట మాట్లాడాలన్నా, ఎవరు తన అభిప్రాయాన్ని చెప్పాలన్నా ఆ పాడుద్రపు గుంపు ఏమి చేస్తుందో తెలియదు, ఏమంటుందో తెలియదు. ఎందుకప్ప మనం ఇంట్లో కూర్చుంటామని కూర్చొని ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నానయ్యా, దెబ్బకి దెయ్యం వదులుతుంది. రంగంలో పడితే ఎవరైనా సరే కార్యకర్తలు జోలికొచ్చిన, మా నాయకుల జోలికొచ్చిన వందల మంది ఉన్నాం, వేల మంది ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారు. ఇంత అవమానకరమైన పద్ధతి, ఇంత అసభ్యకరమైనటువంటి పద్ధతి ఈ రోజు రాజకీయ వ్యవస్థలో వస్తే క్షేమదాయకం కాదు. ఎవరు కూడా సమర్థించాల్సినటువంటి అవసరం లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి.
ఎవరు ఎంత తొందరపడి మాట్లాడతారో చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చట్టంలో పాత కటౌట్లు కానీ ఏమన్నా ఉంటే కోసేస్తామని చెప్పారు. మరి బైపాస్ లో పవన్ కళ్యాణ్ గారి కటౌట్ ఉండింది, ఎంతో కాలం నుంచి ఉంది, మేము చూస్తా వస్తాం రోజు. మున్సిపాలిటీ వాళ్ళు తీసేశారు. ఈ ప్రోగ్రామ్ కి మా కార్యకర్తలు కొంతమంది మా ఫ్లెక్సీలు కట్టడానికి వస్తే మున్సిపాలిటీ వాళ్ళే కట్టమన్నారు. రేపు పొద్దున్నే తీసేయండి అన్నారు. మంచిదయ్యా అన్నారు. కట్టుకొని పోతే కనీసం వాస్తవం తెలీదు, ఎవడు తీశాడో తెలీదు. జనసేన నాయకులని కొంతమంది పిల్లకాయలు వచ్చారు. మా కట్అవుట్లు ఎందుకు తీశారని మా వాళ్ళు చెప్పారయ్యా. అయ్యా మున్సిపాలిటీ వాళ్ళు తీశారండి, మేం కాదు. ఖాళీ స్థలం ఉంటే మేము కట్టుకున్నాం. మీరు కావాలంటే సీసీ ఫుటేజ్ అయినా చూడొచ్చు. మున్సిపల్ కార్మికులు దాన్ని తొలగించేది మీకు కనపడుతుందంటే ఆ మాట వినిపించుకోకుండా నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతా చూస్తాం చేస్తామనే బెదిరింపు మాటలు మాట్లాడటం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, మేము సంయమనం పాటించాం. అక్కడికి వచ్చిన వాళ్ళలో చాలా మంది మాకు తెలుసు. వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు మా ఇళ్ళ దగ్గర ఉన్నవాళ్ళు, చిరంజీవి ఫ్యాన్స్ గా ఉన్నటువంటి వాళ్ళు, వివేకానంద నారాయణ వాళ్ళతో తిరిగిన వాళ్ళు, వాళ్ళకు కూడా ఫోన్ చేశా ఏం పద్ధతి అయ్యేది అని. లేదన్నా పొరపాటు అయిపోయింది, వాళ్ళు ఏదో తెలియక చేశారని అంటున్నారు. మేము ఒకటి చెప్తాం, ఒక రోజు ఉన్నట్టు ఒక రోజు ఉండదు అయ్యా. ఒక రోజు ఉన్నట్టు ఒక రోజు ఉండదు. కాబట్టి ఎవరైనా సరే రాజకీయాల్లో ఆ సంయమనం పాటించి తీరాల్సిందే. మనమైనా సరే సాధ్యమైనంత వరకు తగువులకి తందాలకి పోకుండా ప్రజల్ని మనం ఏదైతే కోరుకున్నామో, ప్రజలకు ఏదైతే అవతల వాళ్ళు ఇస్తామని మోసం చేశారో వాటి గురించి మాట్లాడి మన నాయకుడి మీద నమ్మకాన్ని పెంచేటటువంటి కార్యక్రమం కార్యకర్తలుగా మనం అందరం చేస్తూ ముందుకు పోవాలి తప్ప కావాలని ఇటువంటి ఈ లక్కోలు పనులు మనకు అవసరంగా. కానీ ఒకటి చెప్తున్నా మీ అందరికీ, ఎవరైనా సరే బెదిరించిన ఈ రోజు ఒకటే చూస్తున్నాం, ఉండరాపా బెదిరిస్తున్నారు. ఈ సమావేశానికి వచ్చే వాళ్ళని చాలా మందిని ఫోన్లు చేశారు. ఎక్కడికై పోతున్నారు మీరే, చూస్తాం మీ కథ అంటున్నారు. మేము ఏమైనా చేస్తామంటున్నారు, బెదిరిస్తున్నారు. ఇదే చెప్తున్నాను నేను, నా ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్ కార్యకర్తల రోజుల్లో తల ఎత్తుకొని నిలబడతాం. ఎవరైనా సరే బెదిరిస్తే తోలు తీసేస్తాము, అందరూ నిలబడదాం, 1000 మంది నిలబడదాం. వాడు వీడని అవసరంలా. ఇక్కడ ఉన్న కార్యకర్త ఎవరైనా నా కుటుంబ సభ్యుడే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకుడు మీ కుటుంబ సభ్యుడే అని చెప్పి కూడా మనం చేస్తున్నాం. మంచికైతే మంచిగా పోదాం, అనవసరమైన వాటికి వస్తే మాత్రం ఊరుకొని ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చట్టం తలుపులు తడతాం, న్యాయస్థానం తలుపులు కూడా మనం తడతామని చెప్పి మనం చేస్తూ ఈ రోజు ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో, మన నాయకులు అందరి నాయకత్వం మీద నమ్మకంతో ఈ పార్టీని వదలకుండా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగానే మేము ఉంటామని వేలాదిగా తరలివచ్చిన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్క వార్డు తిరుగుతాం, ప్రతి ఒక్క గ్రామం తిరుగుతాం. మళ్ళీ అందరం కూడా ఒక్కసారిగా మనం ఒక టీం వర్క్ స్టార్ట్ చేసుకొని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తాము. ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు తోడుగా అందరం కలుస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.